యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. మనుషులు తమ హృదయంలో ఎక్కువ ఆలోచన చేస్తే అది తరచూ బాధను గుర్తు చేస్తుంది. కానీ మంచి మాట అనగా దేవుడైన యేసుప్రభు వారి మాట సంతోషాన్ని, నిరీక్షణను కలుగజేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మాటను అనేకులకు మనము ఆయన మంచి పిల్లలుగా తెలియపరచాలి. ముఖ్యంగా హృదయ విచారం ఉన్న వారికి మనం దేవుని మాటను తెలియపరచాలి. ఏదైనా సరే ఆయనకు అసాధ్యం కాదు. ఆయనకు ఎలాంటి బాధనైనా సరిచేసే సామర్థ్యం ఉంది. ఆయనే మన పరమ తండ్రి. ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం. కాలేబు ఒక మంచి విశ్వాసి. కపిల్ అతని మంచి మిత్రుడు, కానీ అవిశ్వాసి. దేవుడిని నమ్మడు. కపిల్కు సబ్జెక్ట్స్ ఏవి అంతగా అర్థం అయ్యేవి కాదు. చాలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యేవాడు. హాస్టల్లో ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులకు ఇవేవి తెలియనిచ్చేవాడు కాదు. ఎప్పుడు మంచి గ్రేడ్లో పాస్ అవుతాను అని అబద్ధాలు చెప్పేవాడు. కాలేబు ప్రతి ఎగ్జామ్ మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు. కాలేబ్ గ్రేడ్లో దాదాపు సగం గ్రేడ్ ఉండేది కపిల్ది. కపిల్ ఎప్పుడు ఏ డౌట్ అడిగినా కాలేబు ఇది చాలా సులువైన ప్రశ్న అని డౌట్ క్లారిఫై చేసేవాడు. కపిల్ మొదట అది గర్వం అనుకున్నాడు. కానీ కాలేబు నడవడి గమనించి ఇతనికి గర్వం ఉండే అవకాశమే లేదు అని అనుకునేవాడు. ఒకరోజు ఫెయిల్ అయిన బాధతో చాలా డౌట్స్ అడిగాడు. అన్నిటితో పాటు నీకెలా అన్ని ప్రశ్నలు సులువుగా ఉంటాయి అని అడిగాడు. అందుకు కాలేబు, నేను నమ్ముకున్న నా దేవుడు, నా యేసయ్య నాకన్నీ సులువుగా చేస్తాడు. నువ్వు అడిగినది నిజమే, ప్రశ్నలు కష్టమైనవే. కానీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే అవి మరింత కష్టమైపోతాయి. కానీ యేసయ్య గురించి ఆలోచిస్తే ప్రశాంతత, సమాధానం లభిస్తాయి. అప్పుడు మనం కొత్త కోణంలో ఈ ప్రశ్నలను చూడవచ్చు. అవి తప్పక సులువుగా కనిపిస్తాయి అని చెప్పాడు. ఆ మాటలు కపిల్కు బాగా నచ్చాయి. నీ దేవుడి గురించి నాకు చెప్తావా అని అడిగి రోజు బైబిల్ కథలు చెప్పించుకునేవాడు. అలా ఇద్దరు గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్స్ కాకుండా దేవుని సేవ చేశారు. ఆయన అభిషేకంతో ఇద్దరు అద్భుత రీతిగా పాస్టర్లుగా అనేకులను దేవుని మార్గంలోనికి నడిపించసాగారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడైన యేసుప్రభు వారి మాట అలసిన వానికి చాలా ఊరటని ఇస్తుంది. ఆయన మాట ఎంతో మాధుర్యం కలది. అది జుంటి తేనె కన్నా మధురమైనది. ప్రతి ఉదయం ఆయన మాటలను మనం చెవిన వింటే అది మనకు రోజు మొత్తం ఆశీర్వాదంగా ఉంటుంది. మనం ఆయన శిష్యుల వలె ఆయన సువార్తను అనేకులకు తెలియపరచాలి. అది అనేకులకు ఊరటను, సంతోషాన్ని ఇస్తుంది. అనేకులు ఆయన శిష్యులు అవుతారు. ఇది సత్యం. ఆయన మాటలే మంచి మాటలు. అవి పలికే మన పెదవులు ధన్యములు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేమెప్పుడు తప్పక మీ మధురమైన మాటలను దుఃఖితులకు చెప్పే స్వభావాన్ని దయచేయండి. మేము తప్పక మీ సువార్త ప్రకటించే సామర్థ్యాన్ని దయచేయండి. మీ మాటల చేత తీసివేయలేని బాధ లేనే లేదని చెప్పిన దేవా వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరూ మీ యందు బలపడి మీ సువార్తను బోధించే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వారి బాధలు, వేదనలు అన్నింటినీ తీసివేసి వారికి ఏ ఆటంకములు, ఇబ్బందులు లేని జయ జీవితాన్ని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము.
భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఒక బిడ్డను అనుగ్రహించమని హన్నా కన్నీటితో దేవుని వేడుకుంది. బిడ్డను పొందుకుంది. ఆ తరువాత కూడా దేవుని ఎడల మరింత విశ్వాసంతో, కృతజ్ఞతతో జీవించింది. పొందుకోవాలి అని చేసే ప్రార్థనలో ఎంత నమ్మిక కలిగి ఉంటామో, దేవుడు మనకు కావలసినది ఇచ్చిన తర్వాత కూడా అంతే కృతజ్ఞతతో దేవుని ఎడల విధేయులమై జీవించాలి.